సో ఒకటి అంటే ఆమె 42% బీసీల దాని గురించి మాట్లాడలేదు అని ఆ లెటర్ లో ఉంది. ఆమె 42%. కేసీఆర్ గారి స్పీచ్ లో కొన్ని అంశాలను ఆమె లేవనెత్తినప్పుడు అవి వ్యక్తిగత అభిప్రాయాలు ఆమెకు, కానీ అన్నిటికీ నేనేం సమర్థించట్లేదు. ఎందుకంటే ఒక్కొక్క మీటింగ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటది. చాలా రోజుల తర్వాత ఆయన ప్రజల ముందుకు వచ్చాడు కాబట్టి ఆ కాంగ్రెస్ పాలనే ప్రధానంగా ఉంటది. బీజేపీ విషయంలో ఆయన లేవనెత్తకపోవడాన్ని ఆమె తప్పు పట్టింది, కానీ నేనేం తప్పు పట్టట్లేదు ఆ విషయంలో. ఇప్పుడు ఈ లేఖ రేపు వచ్చిన తర్వాత కవిత ఖండించింది అనుకోండి, నేను రాయలేదని, ఖండించే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఆమె రాసినా కూడా నేను రాయలేదని చెప్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘన, బయటికి రావడం అనేది. ఆమె రాసిన అంశాలు క్రమశిక్షణకు ఉల్లంఘన కాదు. ఆమె ఏమైనా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కేసీఆర్ గారికి అధ్యక్షుడు కాబట్టి చెప్పొచ్చు, తండ్రిగానే కాకుండా అధ్యక్షునిగా కూడా చెప్పొచ్చు. బట్ మై డియర్ ఫాదర్ అన్నది కాబట్టి ఆమె తండ్రిగానే భావించి రాసింది. బట్ బయటికి రావడం అనేది క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది ఆ లేఖ. కేసీఆర్ మైండ్ సెట్ మీరు బాగా తెలుసు, అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆయన ఏం చేసే అవకాశం ఉంది? ఒక ప్రాబ్లం సెటిల్ అయింది అనుకుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇది పెద్దగా నా దృష్టిలో కేసీఆర్ గారు పట్టించుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇంటికి పిలిచి 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తాడు ఆయన. అంతేనా? ఇక్కడ దాకా ఇంటికి పిలిచి 2 నిమిషాల్లో క్లోజ్ అయితే ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? అంటే ఇంకా ఆయన తీసుకోవట్లేదు సీరియస్ గా, దీన్ని తీసుకోవట్లేదు వాస్తవంగా. ఒక